భారత్ 118 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పరిశీలించారు. భారీ తుఫాను కారణంగా వరి చేలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతుల పంట నష్టాన్ని తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో ఈ రోజు జరగవలసిన తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మనం ప్రభుత్వానికి కౌలు రైతుకి నష్టపరిహారం కోసం ఏం చేయాలనే దాని మీద డిమాండ్ చేస్తాం. 170 ఎకరాలు పడిపోయిందండి, 80 ఎకరాలు పడిపోయిందండి. 80%. ఇప్పుడు అంతా ఖర్చు అండి. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, పన్నీ కూడాను ఈ అవతల ఏం చేస్తున్నారంటే మన మెస్సులు వచ్చినాయండి. మెస్సులు వస్తే మనోళ్ళే పోయింది, వాళ్ళు పోయికండి అని ఆఫీసర్. మళ్ళీ అక్కడ అది కూడా ఉందా? తుఫాను ప్రభావం చేత నేలమట్టమైనటువంటి వరి చేలని పరిశీలించడం జరిగింది. పూర్తిగా ఇంకా పూర్తిగా పరిపక్వానికి రానటువంటి చేలు నేలమట్టం అయిపోతే పూర్తి స్థాయిలో నష్టం ఏర్పడుతుందని ఆ రైతులందరూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, కౌలు రైతు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఒక భరోసా ఇచ్చి కౌలుకి చేసుకునేటువంటి రైతుల్ని ప్రోత్సహించాడు. ఎలా? వాళ్ళు వేసిన పంటకు గనక నష్టం వస్తే ఆ నష్ట నివారణ పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇన్సూరెన్స్ వాళ్ళ తరఫున కట్టి దాన్ని ఈ క్రాప్ బుక్ చేసి ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఏ రైతు ఎంత సాగుబడి చేశాడనేటువంటి దాని మీద ఒక అవగాహనతో చేసినటువంటి పరిస్థితి. అదే తీరులో ఇవాళ కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు అనేటువంటిది మా దృష్టికి వచ్చినటువంటి అంశం. ఇక్కడ పడిపోయింది సుమారుగా 80% వరిచేలు నేలమట్టం అయిపోయాయి. మరి వాళ్ళు ఇన్సూరెన్స్ చెల్లించారంటే ప్రభుత్వం చెల్లించలేదు. రెండవది, ఎక్కడైనా అరకొరగా సొసైటీస్లో గనక అప్పులు పొందినటువంటి వాళ్ళు రైతులు ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు కూడా అరకొరగానే చెల్లించినటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ కౌలు రైతు చాలా భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. భయంలో ఉన్నటువంటి కౌలు రైతుకి ఇవాళ ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ లేదనేటువంటి మాట వాళ్ళ ఒక భయాన్ని మా దగ్గర వ్యక్తం చేశారు. ఇమీడియట్గా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వేల రూపాయలు అప్పులు బారైపోయి వాళ్ళు పడేటువంటి కష్టాలని ప్రభుత్వం తక్షణమే అడ్రస్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్.